హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది జూ పార్క్ వీడియోలో పార్ట్ 2 వీడియో అన్నమాట. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 వీడియో అర్థమైపోతుంది. మేము జంగిల్ సఫారీ రైడ్కి వెళ్ళినామా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఆ మ్యాప్ని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఈ యానిమల్స్ అయితే కనిపించినాయండి. టైగర్స్, టార్టాయిస్, ఎలిఫెంట్స్ అట్లా. ఇక మేమందరం తిని వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. అవి కూడా అన్ని తిని పడుకున్నాయి, కొన్ని ఫుడ్ కోసం చూస్తున్నాయి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే జూ పార్క్ లో తిరగడానికి ఒక హాఫ్ డే సరిపోదు. ఇక్కడైతే జింకల్ని వాటి చిన్న చిన్న పిల్లల్ని అయితే చూసినామండి. ఇందులోనే అక్కడక్కడ ఆస్ట్రిచ్ పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ జింకల్ని ఆస్ట్రిచ్ పక్షుల్ని చూసిన తర్వాత వాటి పక్కనే ఎలిఫెంట్స్ ఉంటాయి అనగానే అక్కడికైతే వెళ్ళిపోయినామండి అందరం కలిసి నడుచుకుంటూ. ఫైనల్గా ఎలిఫెంట్స్ని అయితే చూసేసాం. ఎలిఫెంట్స్ని చూద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి మా ఓం. అక్కడే వాడు కింద పడ్డాడు, తలకు చిన్న గాయం అయితే అయిందండి వాడికి. ఇదైతే టాయ్ ట్రైన్ అండి. ఇందులో వెళ్తూ యానిమల్స్ని చూడొచ్చు, కాకపోతే ఫొటోస్ వీడియోస్ అంత క్లారిటీగా తీసుకోలేమని చెప్పి మేమందరం కలిసి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఎలిఫెంట్స్ దగ్గర వాటి పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుందండి సఫారీ రైడ్కి. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు. అక్కడ టికెట్ తీసుకుంటే మనల్ని ముందుకు పంపిస్తారు, వెయిట్ చేయమని చెప్పి. సఫారీ రైడ్కి వెళ్ళడానికి 2 నార్మల్ బస్సెస్, ఒక ఏసీ బస్ అయితే ఉంటుంది అక్కడ. సఫారీ రైడ్కి వెళ్ళడానికి నార్మల్ బస్ అయితే టికెట్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఏసీ బస్ అయితే టికెట్కి 150 రూపీస్ తీసుకుంటున్నారు. అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారండి. ఫైనల్లీ సఫారీ రైడ్కి అయితే వెళ్ళిపోయాము. ఒక సైడ్ మా వాళ్ళందరూ కూర్చున్నారు, ఇంకో సైడ్ మేము కూర్చున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము అందరం, ఎలా ఉంటుందో అని. మేము ఈ సఫారీ కోసం అయితే ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేసామండి. వాళ్ళు మాకు అంత టైం పడుతుందని చెప్పలేరు, కానీ పెద్ద లాంగ్ క్యూ ఉండే, దానివల్ల మాకు ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ పట్టేసిందండి. జూ పార్క్ మండే రోజు హాలిడే ఉంటుందండి. నుంచి సండే వరకు మనకు మార్నింగ్ 8:30 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు టికెట్ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. మనం ఒక్కసారి పార్కులోకి ఎంటర్ అయినామంటే 6 వరకు అట్లా చూడొచ్చు. ఇక్కడ నుంచి మా జంగిల్ సఫారీ రైడ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని లయన్స్ అయితే ఎన్క్లోజర్లు ఉన్నాయి. జంగిల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ గేట్ ఓపెన్ చేయగానే 2 వైట్ టైగర్స్ అయితే కనిపించినాయండి. వాటిని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఈ టైగర్స్ మా బస్ చుట్టూ తిరుగుతుంటే మాకు మామూలుగా లేదండి ఫీలింగ్. అవి మా దగ్గరకు వచ్చినప్పుడల్లా మా ఓం టైగర్ టైగర్ అని అరుస్తే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా సైడ్ నుంచి మా వాళ్ళ సైడ్ అయితే వెళ్ళిందండి టైగర్. మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో ఎక్సైటింగ్గా. మేమైతే రైడ్ కోసం 2 అవర్స్ వెయిట్ చేసామండి. ఈ టైగర్ చూడగానే దానికి వర్త్ అనిపించింది, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ స్పేస్లో కొన్ని జింకలు అయితే తిరుగుతున్నాయండి. వీటికి ఆకలైనప్పుడల్లా వాటిని వేటాడచ్చు. ఈ నెహ్రూ జూ పార్క్ మొత్తం 380 ఎకరాస్ ఉంటుంది. ఓపెన్ స్పేస్లో అయితే ఎనిమల్స్ని ఫ్రీగా వదిలేసారండి. ఇప్పుడు మనకు టైగర్ కానీ లయన్ కానీ ఆకలైంది అనుకో, ఇట్లా జింకల్ని వేటాడడానికి. అలాగే మేము చాలా ఎనిమల్స్ని నోటీస్ చేసామండి. అవి ఎన్క్లోజర్లో లేకుండా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ ఓపెన్ ఫారెస్ట్లో, ఈ జంగిల్ సఫారీలో. ఇక్కడ ఈ కొండపై నుంచి చూస్తే సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎలుగుబంటిని అయితే చూసినామండి. వాటి దగ్గరనే పికాక్స్ కూడా తిరుగుతున్నాయి. ఈ ఎలుగుబంటి అయితే ముందుకు వెనుకకు వాకింగ్ చేస్తుంది. మరి ఫుడ్ కోసమో ఏమో తెలియదు కానీ. పైన కొండ నుంచి కిందికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని జింకలు ఉన్నాయండి, అలాగే కొన్ని అడవి బర్రెలు కనబడ్డాయండి. ఇక్కడితో సఫారీ రైడ్ అయిపోతుంది. మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇట్లా పికాక్స్ అయితే కనిపించినాయి. టాయ్ ట్రైన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో నేను చెప్పడం మర్చిపోయినా అండి. అడల్ట్స్కి అయితే 80 రూపీస్, 3 to 12 years కిడ్స్కి అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారు టాయ్ ట్రైన్కి. ఇక్కడ పికాక్స్ని చూస్తూ నడుచుకుంటూ వస్తున్నామా లేదో వాటి పక్కనే 2 జీబ్రాలు అయితే కనిపించినాయి. అవి మంచిగా వాటి ఫుడ్ తింటున్నాయి 2.
ఇక్కడ దుప్పిలను జింకలను అయితే చూసినాం. వాటికి మంచిగా పందిర్లాగా మంచిగా కట్టిండ్రు, రేకులు వేసిండ్రు. వర్షాలు చేస్తే వాటి కిందికి వెళ్ళడానికి. జిరాఫీకి మెడ పొడవు ఉండడం వల్ల దానికి వంగి తినరాదని చెప్పి దానికి ఒక కొండి పెట్టిండ్రు. దాని మీదే దానికి ఫుడ్ వేస్తున్నారు. ఇక్కడ వాటి పక్కనే కొంచెం దూరం నడిస్తే జిరాఫీ కనిపించింది. జిరాఫీని చూడడానికి అందరం కొద్దిసేపు అయితే అక్కడ ఆగినాం. ఇక మా హస్బెండ్ మమ్మల్ని హాయ్ చెప్పమంటే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు. మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పగానే ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్స్కేమో 120 రూపీస్, కిడ్స్కేమో 70 రూపీస్ తీసుకుంటారు. అలా అలసిపోయి వస్తుంటేనే ఇక్కడ మాకు ముసళ్ళు కనబడాయండి. క్రొకడైల్స్ చాలా ఉన్నాయి. అన్నీ పండుకొని మంచిగా చిల్ అవుతున్నాయండి కూల్గా. సో చాలా వరకు దగ్గర దగ్గర ఒక 20-30 అలా ఒక దాంట్లో ఉన్నాయి. ఇంకొన్నేమో నీటిలో ఉన్నాయండి. మధ్యలో మా బుడ్డోడితో ఒక సెల్ఫీ క్యాప్చర్ చేశానండి. సో ఎండ్ ఆఫ్ ది డే అలా తిరిగేసి ఇలా వచ్చేసామండి. ఇంకా చాలా ఉండేనండి. రెప్టైల్స్ కానీ స్నేక్స్ కానీ బర్డ్స్ కవర్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ వాటికి సపరేట్ టికెట్ అండి. మాకు అప్పటికే ఈవినింగ్ 5:30-6 అయ్యేసరికి సో మేము అప్పటికి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇదేనండి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి అక్కడ నుంచి ఇలా తిరిగేసి మొత్తం రైట్ సైడ్ నుంచి వచ్చేసాం. మామూలు అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయారండి తిరిగి. సో ఫైనల్లీ కార్ బుక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినా. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్. ఇంటికి వెళ్తుంటే ఇలా మధ్యలో ఫిష్ బిల్డింగ్ వచ్చిందండి. ఇది మనకు PV ఎక్స్ప్రెస్ పక్కలే ఉంటుంది.